ఛానల్లో మీడియా ఛానల్లో మరియు పేపర్లో ఒక వార్త బాగా చక్కర్లు కొడతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత. ఈ విషయాన్ని గురించి నేను మళ్ళా మాట్లాడతా. దీనికంటే ముందు గత 15-20 రోజుల క్రితం చీకోటి ప్రవీణ్కి సంబంధించిన ఒక వార్త 3-4 రోజులు బాగా వైరల్ అయింది. ఇందులో మన నిజామాబాద్ జిల్లాకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని ఆ వార్తల్లో వచ్చినాయి. ఇది వినడమే ఆలస్యం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆయన చిట్టా ఎక్కడ బయటపడుతుందో అని దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఒక డ్రామా క్రియేట్ చేసిండు. సర్పంచ్ భర్త ఆయన పెండింగ్ బిల్స్ క్లియర్ చేసుకోనికి జీవన్ రెడ్డి గారి వద్దకు పోతే బందుకు పెట్టి నన్ను చంపనీకి ప్రయత్నం చేసిండని చెప్పేసి ఒక కథ అల్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీడియా ముందుకి రాలేదు, లైవ్ డిబేట్లలో పాల్గొనలేదు. ఎందుకంటే మీడియా మిత్రులు ఎక్కడ ఆయనను ప్రశ్నిస్తారో ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆయన మీడియా లైవ్ డిబేట్లోకి అసలుకి రాలేదు. జీవన్ రెడ్డి గారు, మీరు లైవ్ డిబేట్లో పాల్గొనకపోవడమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా మంచిది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. జీవన్ రెడ్డి గారి డ్రామా ఖతమైందో లేదో ఆడ కేటీఆర్ గారి డ్రామా షురూ అయింది. ఆయనకి ఏదో లెగ్లో ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంటే ఆయన 3 వారాలు రెస్ట్ తీసుకొని ఏదైనా సినిమాలు సజెస్ట్ చేయమని రాష్ట్ర ప్రజలకు కూడా కోరడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే వీళ్ళు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళ కపట నాటకాలని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నాయి. ఇక కల్వకుంట్ల కవిత గారి విషయానికి వస్తే ఆమె ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇష్యూలున్నా స్పందించడం లేదు. మొన్నటికి మొన్న బాసర్ IIIT పిల్లలు 300 పైన విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటలైజ్డ్ అయితే ఆమెకి మాట్లాడడానికి టైం లేదు. గిరిజన మహిళలు పోడు భూముల్లో సాగు చేసుకుంటా ఉంటే వారి చీరలు లాగి గుంజుకపోతా ఉంటే ఆమెకు కళ్ళు కనపడలేదు. ఇక వీఆర్ఏల విషయానికి వస్తే వాళ్ళ నాయన ఇచ్చిన హామీలకి వీఆర్ఏలు ధర్నాలు చేస్తూ ఉంటే దీనిపైన ఆమె రెస్పాండ్ అవ్వలేదు. యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఫ్లడ్స్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆమెకి అసలు కళ్ళు కనపడలేదు. కానీ జీవన్ రెడ్డి గారికి ఏదో గుండెలో బుల్లెట్ దిగినట్టు వెంటనే హుటాహుటిన పరామర్శించడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది, ఆమెకి ఎంత పట్టింపు ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత గురించి పత్రికా కథనాలు రాసున్నాయి. మళ్ళా మూసి ఉన్న ఈ లిక్కర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆమె ప్రత్యేక చొరవ తీసుకొని 4.5 కోట్లతో డీల్ చేసుకున్నట్టు, అందులో 3 కోట్లు నగదు తీసుకున్నట్టు, 1.5 కోట్ల క్రెడిట్ ఇస్తున్నట్టు కూడా ఉంది. ప్రైవేట్ ఫ్లైట్లలో ట్రావెల్ చేసి ఒబ్రాయ్ హోటల్లో 6 months కూర్చొని డీల్ చేసుకొని 150 crores డీల్ చేసుకున్నట్టు కూడా ఉంది. కవిత గారు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఏమీ చేయలే. ఎమ్మెల్సీగా అయినాక కూడా అట్లీస్ట్ మీరు కొత్త స్కీములు తీసుకొస్తారు అనుకున్నాం, కానీ ఇలా స్కామ్లలో కమిషన్లు ఇంకా దొబ్బి తింటారని మాత్రం అనుకోలేదు. పదవి మారింది కానీ మీ బుద్ధి మాత్రం అసలుకే మారలే. రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వాస్తవాలు అనేటివి తొందరలో బయటపడతాయి. మీరు సత్యపూస లెక్క ఢిల్లీ స్కామ్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఇది బేస్లెస్ అలిగేషన్ అని చెప్తా ఉన్నారు. ఇదన్నీ నడవయి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. లెట్ us వెయిట్ అండ్ వాచ్. ప్రజలు నిర్ణయం చేస్తారు. బిఫోర్ ఐ క్లోజ్ ఆఫ్, we the BJP people wanted to make it clear that it is not a baseless allegation. Something will not just come out of the air. Kavita garu, let us all wait for the investigations to be done and know the reality. Thank you. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.